హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ పైన వ్యతిరేకత పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆయన పైన అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా, చాలా మంది మాట్లాడేశారు. చిన్మయి గారు స్పందించారు, పూనం కౌర్ గారు స్పందించారు, లేటెస్ట్గా అనసూయ గారు కూడా స్పందించారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి అనసూయ గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే పెరిగిపోతుంది. ఆల్రెడీ చిన్మయి గారు స్పందించారు, పూనం కౌర్ గారు స్పందించారు, ఇప్పుడు లేటెస్ట్ గా అనసూయ గారు కూడా స్పందించారని చెప్తున్నారు. మరి అనసూయ గారు అంటే ఆమె రియాక్షన్ ఏ విధంగా ఉంది? అనసూయ గారు ట్విట్టర్లో అయితే పెట్టడం జరిగింది. సో ఆవిడ స్పందన నిజానికి చాలా కాలం నుంచి కూడా ఇటువంటి ఇష్యూస్లో, ఉమెన్ ఇష్యూస్లో అనసూయ స్పందిస్తూ వస్తారు. అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఆవిడ ఎప్పుడు స్పందించినా సరే ఆవిడ మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక వింత పరిస్థితి. ఎక్కడైనా సరే తప్పు ఎవరు చేశారో వాళ్ళ మీద ప్రశ్నిస్తే ఆ తప్పు చేసిన వాళ్ళ మీద ట్రోలింగ్ జరగాలి. కానీ అలా కాకుండా రివర్స్లో ప్రశ్నించిన వాళ్ళ మీద ట్రోలింగ్ జరుగుతుంది. అటువంటి గొప్ప సంస్కృతి మన తెలుగు నెటిజన్లలోనే ఉంది. బయట ఎక్కడ ఉండిండకపోవచ్చు, కానీ మన తెలుగు నెటిజన్లు ఎట్లాంటి వాళ్ళంటే, వాళ్ళకు ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తిలో నెగిటివ్ కోణాలు వెతికి మరీ విమర్శిస్తారు. ఆ విధంగా అనసూయ గారిని అనేక విషయాలు విమర్శిస్తూ వస్తుంటారు. అయితే ఆవిడ ఎప్పుడు కూడా అలాంటి విమర్శలకు వెరవలేదు. ధైర్యంగా తను అనుకున్నది చెప్పడంలో ఆవిడ ఎప్పుడు కూడా ముందుంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్పారు. సో ఆవిడ అన్నది ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ కాన్ఫిడెన్స్ కోల్పోవడం కానీ, అవకాశాలు లేక వాళ్ళు పూర్తి స్థాయిలో ఇదైపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు. వర్క్ ప్లేస్లో మహిళలకి వాళ్ళ హక్కులు భంగం కలగకుండా కాపాడాలి. అలాగే వీళ్ళు ఎంతో స్కిల్ తోటి, కసితోటి వస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు కల్పించేలాగా ప్రయత్నించాలని ఆ విధంగా ట్వీట్ అయితే చేశారు. అంటే సేమ్ ఇవే మాటలు కాదు, కానీ ఈ అర్థంతో ఆవిడ ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. అయితే అనసూయ, జానీ మాస్టర్ కలిసే ఆ ఢీ షో కావచ్చు, లేకపోతే అనేక షోస్లో వాళ్ళిద్దరు కూడా పర్ఫార్మెన్స్, వాళ్ళు కలిసి ఆ స్టేజ్ పంచుకున్న వాళ్ళు, వేదిక పంచుకున్న వాళ్ళు. అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటే ఆయన జడ్జిగా ఉన్నాడు, అలాగే ఆవిడ యాంకర్గా ఉన్నారు. ఈ విధంగా ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య కూడా ఒక ఫ్రెండ్షిప్ అయితే ఉంది. సో ఇటువంటి తరుణంలో ఆయన మీద నెగిటివ్గా మాట్లాడడం అనేది ఇప్పుడు వైరల్ అయింది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ లాగా ఇప్పటిదాకా చూస్తూ వచ్చిన వ్యక్తి సడన్గా ఆయన మీద ఈ విధంగా రివర్స్ అవ్వడం అనేది టాపిక్ అయింది. అయితే అనసూయ గారి క్యారెక్టర్ ఏంటంటే, ఆవిడ ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది ఆవిడ నేచర్. గతంలో కూడా అర్జున్ రెడ్డి సినిమా విషయంలో కూడా ఇదే పద్ధతిలో అర్జున్ రెడ్డి సినిమాలో ఏదైతే ఉమెన్ని కాస్త డిస్క్రిమినేట్ చేస్తున్నట్టుగానో, ఏదో ఒక ఆబ్జెక్టివ్గా చూపిస్తూ ఉన్నట్టుగా వచ్చిన వాదనలో ఆవిడ రియాక్ట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తోటి ఆవిడకి ఒక లడాయి స్టార్ట్ అయిపోయింది. ఆవిడని యాంటీ అని చెప్పేసి అందరూ ట్రోల్ చేయడాలు, ఆవిడ మళ్ళీ తిరిగి వాళ్ళ మీద ఏదో ఒకటి అండాలి, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఇదే ఆవిడ ప్యాటర్న్. సో ఆవిడ స్పందన అయితే మెచ్చుకోదగిందే. ఎందుకంటే అనేక మంది స్పందిస్తూ ఉన్నారు, ఆ అమ్మాయికి మద్దతు అయితే కూడగడుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతో కాలంగా మెలుగుతున్న వాళ్ళకన్నా ఎక్కువగా బయట వాళ్ళకేం తెలియదు జరుగుతున్నది ఏంటి అని, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయని బయట వాళ్ళు అంచనా వేయలేరు, కానీ అక్కడ లోపల ఉన్న వాళ్ళు అంచనా వేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా అటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొని వాటిని దాటే ముందుకు వచ్చుంటారు. కాబట్టి ఆవిడ విమర్శలకు కూడా ఒక వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. సో ఆ విమర్శలు అయితే ఆహ్వానించదగిందే. ఆవిడతో పాటు చిన్మయి గారు కూడా, ఆవిడ కూడా ఎప్పుడు ప్రతి విషయం మీద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదు, ఎంతటి పెద్ద లెజెండ్ అయినా సరే వాళ్ళు మహిళల పట్ల తప్పుగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. మన తెలుగులో అనేక మంది విషయంలో రియాక్ట్ అయ్యారు. బాలకృష్ణ గారు కొద్దిగా మహిళల విషయంలో కాస్త తప్పునడుగుతూ మాట్లాడినప్పుడు కూడా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా అనేక మంది నటుల విషయంలో, విషయాలు కావచ్చు, ధనుష్ విషయంలో కావచ్చు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే వైరముత్తు గారు అని చెప్పేసి చాలా ఫేమస్ తమిళ్, మన వేటూరు గారికి ఎంత పేరుందో ఆయనకు అంత పేరుంటుంది. చాలా గొప్ప లిరిక్ రైటరు ఆయన. మణిరత్నం గారు కావచ్చు, అలాగే శంకర్ గారు కావచ్చు, అనేక మంది లెజెండరీ డైరెక్టర్స్కి సాంగ్స్ రాస్తాడు. ఆయన మీద ఒక మహిళ ఆరోపణ చేస్తే, ఇట్లా ఆయన నన్ను ఫేవర్ అడిగారు అని చెప్పేసి, దాన్ని చిన్మయి గారు కూడా ఖండిస్తూ నిజమే ఆయన ఇదే టైపు అని చెప్పేసి ఆవిడ రియాక్ట్ అయ్యి పెట్టడం జరిగింది. సో ఈ తరహాలో పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళ విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా స్పందించే అతి కొద్ది మంది వ్యక్తులు వీళ్ళిద్దరూ ఉంటారు. కాకపోతే సమస్య ఏంటంటే, కొన్నిసార్లు వీళ్ళ కామెంట్లు కొద్దిగా కాంటెక్స్ట్ను దారి తప్పేలాగానో, లేకపోతే కాంటెక్స్ట్ని కాస్త మిస్లీడ్ చేసేలాగా కూడా ఉండటం వల్ల వాళ్ళు దొరికిపోతూ ఉంటారు అన్నమాట. అలాంటి సందర్భం కూడా రీసెంట్గా చూసాం మనం. ఒక తండ్రి కూతురుకు సంబంధించిన అనుబంధంలో చిన్మయి గారు అలాంటి కామెంట్ చేస్తే అది కొద్దిగా మిస్లీడ్ అయింది, జనాలు కూడా కాస్త అప్సెట్ అయ్యారు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి ప్రజలకు సంబంధించిన విషయాలు, అలాగే ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలు కాబట్టి మహిళలే స్పందించడం అనేది బాగుంది. దీంతోపాటు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు కూడా స్పందిస్తే ఇంకా బాగుంటుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు యాంకర్స్ స్పందించడము, లేకపోతే సింగర్స్ స్పందించడం, ఇదంతా ఓకే. కానీ స్టార్ హీరోయిన్లు ఎవరు స్పందించడం లేదు గమనించి చూస్తే. అదేవిధంగా స్టార్ హీరోలు అసలే నోరు మెదపడం లేదు, డైరెక్టర్లు అసలే నోరు మెదపట్లేదు. ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. సో ఎందుకు వాళ్ళు నోరు మెదపరనే ప్రశ్న మాత్రం రావట్లేదు. ఇది ఇక్కడ అల్లు అర్జున్ గారు మాత్రమే నేను అవకాశం ఇస్తా అన్నారు, అది బాగానే ఉంది.
మిగతా వాళ్ళు ఎందుకు నోరు మెదపరు అంటే ఆవిడకేం అవకాశాలు ఇవ్వమని కాదు. ఇటువంటి తప్పులను ఖండించండి. మీ సెట్స్లో ఇప్పుడు మీరు ఏవైతే ఆ షూటింగ్ సెట్స్ జరుగుతూ ఉంటాయో ఆ సెట్లో ఎవరు ఎలా తప్పుగా బిహేవ్ చేస్తున్నారు, రైట్గా బిహేవ్ చేస్తున్నారు, ఎవరికి ఎటువంటి కండిషన్స్ ఉండాలనేది నియమించగలిగేది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, స్టార్ బడా హీరోలు. వీళ్ళే ఆ నియమ నిబంధనలు పెట్టి నడిపించగలరు. మరి వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వరు? సో ఇక్కడ గమనిస్తే అటువంటి నిబంధనలు ఏవి లేవనుకోవాలా, లేకపోతే వీళ్ళకు తెలిసినా చూడనట్టు ఉన్నారనుకోవాలా, లేకపోతే వీళ్ళ వాటాలు ఏమన్నా ఉన్నాయా అందులో? ఇట్లాంటి ప్రశ్నలు అయితే అనేకం వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం దేన్ని కాదనిలేం. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో ఇప్పుడు మరి జానీ మాస్టర్ అయితే ఇప్పటివరకు అయితే పత్తా లేరని చెప్పుకోవాలి. పరారిలో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు. రేపైతే నోటీసులు పంపిస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. మరి ఆయన ఎక్కడున్నారు, ఎటు పారిపోయారు, ఎందుకు బయటకు రావడం లేదా? ఆయన బయటకు రాకపోవడం చూస్తుంటే ఈ దీంట్లో ఇప్పటిదాకా జనాలకు లేని డౌట్లు కూడా క్రియేట్ చేసినట్టుగానే ఉంది. ఎందుకంటే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ అది నిజమా అబద్ధమా అనేది దర్యాప్తులో పోలీసులు తేలుస్తారు. అయితే దీనికి భయపడి ముందే దాక్కోవడం అనేది దేనికి దారితీస్తుందంటే ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తప్పు చేశాడు అనే అనుమానానికి దారితీస్తుంది. ఓకే, నిజానికి తను ఏ తప్పు చేయకపోతే మీరు ఆధారాలు తోటి నా దగ్గరికి రావచ్చు, నన్ను అరెస్ట్ చేయొచ్చు అని సవాల్ విసరొచ్చు. కానీ అటువంటి ప్రయత్నం ఆయన చేయట్లేదు. లేదంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన లేదు ఆవిడ నా మీద తప్పుడు కేసు పెట్టింది కాబట్టి నేను ఈ విధంగా నా పరువుకు నష్టం కలిగించిందని చెప్పేసి ఆయన డిఫమేషన్ కేసు కూడా వేయొచ్చు. అటువంటి ప్రయత్నము చేయట్లేదు. ఇలా పారిపోయి దాక్కున్నారు అంటే పోలీసులకు దొరికితే అరెస్ట్ చేస్తానన్న భయంతో దాక్కున్నట్టే. కాబట్టి ఇది అనుమానాలకైతే తావిస్తుంది. సో ఆయన పాత్ర ఏమైనా ఉందా అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కొన్ని రోజులు ఉండి తర్వాత పోలీసులకి లొంగిపోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ప్యానిక్ అయిపోయాము, సో మాకేం చేయాలో అర్థం కాలేదు అని చెప్పడం, లేదా ఎక్కడో స్టక్ అయ్యామని చెప్పడం, ఇలా చెప్తుంటారు. సో బహుశా ఈయన రేపో ఎల్లుండో దొరికితే ఈ మాటే చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి ఆయన ఎక్కడ ఉన్నారనేది ఎక్కడ క్లారిటీ లేదు. నెల్లూరు అన్నా సరే ఎక్కడ క్లారిటీ లేదు ఎక్కడ ఉన్నారు ఏంటి అని. బహుశా ఆయనకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఆయనకున్న రాజకీయ శక్తులతోటి ఆయన మంతనాలు చేస్తూ ఉండాలి. కాబట్టి ఆయన ఇప్పుడప్పుడే దొరుకుతాడనేది కూడా డౌటే. ఎందుకంటే ఈ ఇష్యూ కొద్దిగా సద్దుమణిగినంత వరకు ఇప్పుడు అందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు కదా, ఇది కాస్త సద్దుమణిగినంత వరకు కూడా ఆయన అబ్స్కాన్లోనే ఉంటాడనిపిస్తుంది. అవును, నిజమే, వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. ఇప్పుడు ఒక మహిళకు జరిగింది, అనేక మహిళలు చెప్పలేక వాళ్ళ పరువు అడ్డం వచ్చిద్దనో లేకపోతే వాళ్ళ మర్యాద పోతుందనో అనేక కారణాలతో వాళ్ళు ఆగిపోతారు. కొంతమంది ఆల్రెడీ తమ ప్రయత్నాల్లో ఎంతో కొంత ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ నష్టపోయి ఉంటారు, కానీ లైఫ్లో ఎంతో కొంత ముందుకు వెళ్ళిపోయి తమ లైఫ్ తాము లీడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చి ఆ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోలేరు. కొంతమంది కొన్ని అవకాశాలు అందుకొని కాస్త పైమెట్టుకు ఎక్కుంటారు. వీళ్ళు రియాక్ట్ అయితే మళ్ళీ వాళ్ళని తొక్కేస్తారేమన్న భయం ఉంటుంది. ఇటువంటివి అనేకం ఉన్నాయి. హేమ కమిటీలో కూడా రియాక్ట్ అయిన వాళ్ళలో ఎవరి పేర్లు కూడా బయటికి రాలేదు. స్వచ్ఛందంగా మాకు ఇటువంటి సంఘటన జరిగింది అని చెప్పిన వాళ్ళు బయట నుంచి చెప్పారు, కానీ ఆ కమిటీ సర్వేలో చెప్పలేదు. ఇక హేమ కమిటీ మీరు గమనిస్తే సీనియర్ నటీమణులు కూడా చెప్పారు, కానీ వాళ్ళు బయట మీడియాతో చెప్పారు, కానీ హేమ కమిటీ దగ్గర రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. అక్కడ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ ఏది బయటికి రాకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఇచ్చారు. ఆ పద్ధతిలో ఒక కమిటీ వేసి చాలా గోప్యంగా ఆ కమిటీ సర్వే చేస్తే బాగుంటుంది ఆ దర్యాప్తు అనేది. సమంత గారు కూడా అడిగారు కదా, గత 2 వారాలు అవుతుంది ఎప్పుడైతే హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిందో అప్పుడే అడిగారు, రేవంత్ రెడ్డి గారికి విన్నవించారు. అయితే ఇక్కడ తెలుగులో ఆల్రెడీ ఇటువంటి కమిటీ మనం ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఆ కమిటీ దర్యాప్తులు చేయట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీరెడ్డి ఇష్యూ జరిగిందో ఆ తర్వాత ఉమెన్ ప్రొటెక్షన్ కోసమే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఝాన్సీ గారు వీళ్ళందరూ ఉన్నారు, మనం ఆల్రెడీ వేరే వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇది ఇప్పటిదాకా స్తబ్దుగా ఉంది, అంటే నిద్రాణ అవస్థలో ఉందన్నమాట. ఇప్పుడు ఈ కమిటీ మేల్కొంది ఈ అమ్మాయి ఇష్యూ తోటి. మరి వీళ్ళు కొత్తగా దర్యాప్తు చేయడానికి ఏమన్నా కమిటీలో మళ్ళీ సబ్ కమిటీ ఏమన్నా వేస్తారా, లేకపోతే పోలీసులు సాయం తీసుకుంటారా, లేకపోతే గవర్నమెంట్ సాయం తీసుకొని గవర్నమెంట్ నుంచి ఎవరైనా జస్టిస్లు సీనియర్ జస్టిస్ల ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏమన్నా ఏర్పాటు చేస్తారా? ఇదంతా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే హేమ కమిటీలో కూడా జస్టిస్ హేమ గారు ప్రభుత్వం నియమించిన వ్యక్తి కాబట్టి ఆ తరహాలో ఇది ఏర్పడితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.